ఇలా కసకస ఆనియన్ కట్ చేసి ఈరోజు ఏం చేద్దామంటే ఆకుకూరలు మిక్స్ చేసి ఎగ్ ఫ్రై చేద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరంతా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి, చాలా బాగా నచ్చుతుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఈ రెసిపీ కోసం ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా ఫ్రై అయ్యేలోపు మీకు నచ్చిన ఆకుకూరలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేనైతే ముందుగా పాలకూర తీసి సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత ఏమో తోటకూర తీసుకున్నాను. ఈ తోటకూర కూడా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్లోకి ఈ కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది, ఆకుకూరలో ఐరన్ ఉంటుంది. ఈ రెండు కలిసి శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల మనలోని రక్తహీనతను కూడా తగ్గించుకోవచ్చు. మనం ఈ కాంబినేషన్లో తినడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉండడానికి అవసరమైన ఎనర్జీ లభిస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఆకుకూరలోకి మన రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను, చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కలిసేలా కలిపి మగ్గించుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలండి. ఈ ఆకుకూరలో ఉండే అధిక ఫైబర్ మనలోని జీర్ణశక్తిని పెంచి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే వైటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాం కదా, గుడ్లను తీసుకుని కొట్టి వేసుకోవాలి. ఏదో ఒక రూపంలో ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలండి. ఇప్పుడు మన ఆకుకూర అంతా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు గుడ్లు తీసుకుని కొట్టి వేసుకున్నాను. ఈ గుడ్ల మిశ్రమాన్ని బాగా కలిపి ఆకుకూరతో పాటు ఫ్రై చేసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో కాకుండా అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ అయితే థర్డ్ డోర్ అండి. ఎందుకంటే థర్డ్ డోర్లో 3 ఇయర్స్గా ఫుడ్ తినకుండా ఉన్న సింహం ఉంది అని చెప్పాను కదా. 3 ఇయర్స్ నుంచి ఫుడ్ తినకపోతే సింహం చనిపోయి ఉంటుంది. కాబట్టి థర్డ్ డోర్ నుంచి వెళ్ళడం సేఫ్ అండి. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ డోరే. ఇప్పుడు ఎగ్ ఫ్రై దగ్గరికి వస్తే బాగా ఫ్రై అయింది కదా, దీనిలోకి వేయించుకున్న జీలకర్ర, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు వచ్చిన టైం అనమాట. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సరదాగా మీ పిల్లల్ని అడగండి, వాళ్ళు ఏం చెప్పారో కూడా కామెంట్ చేయండి. ఒక్కసారి మనం ఫ్రై చూసొద్దాము. బాగా ఫ్రై అయింది కదా, దీనిలో కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు ఉంది, వేసుకుంటున్నాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన దగ్గరికి వద్దాం. అదేంటి అంటే, ఒక డార్క్ రూమ్లో కొన్ని పిల్లులు ఉన్నాయి. ప్రతి పిల్లి ఎదురుగా 4 పిల్లులు ఉన్నాయి. అయితే ఆ డార్క్ రూమ్లో మొత్తం పిల్లులన్నీ గెస్ చేయాలి. గెస్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఇప్పుడు మన టేస్టీ హెల్దీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, ఐరన్ ఉంది. ఇది ఒక మంచి బ్యాలెన్స్డ్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మిగిలిన వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ మాత్రం చేయండి. నా వీడియోస్ వీలైనన్ని చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మీరు హెల్దీ టేస్టీ వంటలు నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ.